ఇక 2.5 కోట్లు కాజేసిన నర్సంపేట మహిళ. ఆధార్ కార్డులో పలుమార్లు అడ్రస్ మార్చిన కిలేడి. హైదరాబాద్ లో పబ్బు డొల్ల కంపెనీలు నడిపిస్తున్న ఆ నిందితురాలు. పెట్టుబడి పెట్టి మోసపోయిన ఢిల్లీ వాసి రంగంలోకి. హస్తినా పోలీసులు నర్సంపేటకు వచ్చి దర్యాప్తు. చూద్దాం ఒకసారి దీని వార్త. ఒకసారి 6వ పేజీలో ఉంది. మనోళ్ళు దినదిన అభివృద్ధి చెందుతారు. చూడండి ఎట్లా చెందుతున్నారు. దేశ పోలీసులు కూడా మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రాన్ని కొనియాడాలి ఇప్పుడు ఆ విషయంలో. అట్లా చేస్తున్నారు మనోళ్ళు. పెద్ద హైలైట్ వార్తనే ఉన్నది ఇది. 2.5 కోట్లు కాజేసిన నర్సంపేట మహిళ. వరంగల్ జిల్లాకు చెందిన ఓ మహిళ జాతీయ స్థాయిలో సైబర్ మోసాలకు పాల్పడ్డట్టు భయపడడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. నర్సంపేట మండలానికి చెందిన ఆమె అకౌంట్ల నుంచి 2.5 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. దీంతో దేశ రాజధాని నుంచి పోలీసులు శనివారం నర్సంపేట చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ చాలా ఏళ్ల క్రితమే భర్తతో విడాకులు తీసుకుని తన 2 కుమారులతో కలిసి ఉంటున్నది. ఆమె కొన్నాళ్లుగా హైదరాబాద్ లో పబ్బును సైతం నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఆమె బ్యాంక్ అకౌంట్లకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అమౌంట్ జమ అవుతుండడం, మళ్ళీ డ్రా అవుతుండడం అనుమానాలకు తావిస్తుంది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి సదరు మహిళపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఓ కంపెనీలో తాను పెట్టుబడులు పెట్టానని, ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేటతో లింక్ ఉన్నట్లు తెలుసుకుని ఇక్కడికి చేరుకున్నారు. తను చూడండి ఎంత సైబర్ మోసం ఇది. దీని మీద మొత్తం విషయాలన్నీ బయటికి రావాలి. పోలీసు వాళ్ళు కూడా, పోలీసు అధికారులు కూడా ఖచ్చితంగా ఈ విషయం మీద ప్రజలకు చెప్పండి. మీరు ఏదైతే విచారణ చేస్తారో, ఏదైతే నిజాలు వెలుగులోకి వచ్చినాయో ఖచ్చితంగా ప్రజలకు తెలియపరుతుంది. ఎందుకంటే ఇంత భారీగా మోసాలు జరగడం మన చుట్టుపక్కల, ఇది వరంగల్ అంటే చాలా దగ్గర హైదరాబాద్కు. సో తెలంగాణలో ఇట్లాంటి మోసాలు జరగడం అనేది ఎంతవరకు కూడా మంచి పద్ధతి కాదు. సైబర్ వ్యవస్థ మన దగ్గర బలంగా ఉన్నది, పోలీస్ వ్యవస్థ కూడా బలంగా ఉన్నది. అయినా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం అనేది దేనికి సంకేతం? ఇప్పుడు ఒక అకౌంట్లో, సామాన్యుడి అకౌంట్లో ఒక 10 లక్షలు హుటాహుటిన వచ్చి పడితే ఎవరు కూడా ఊగిన పరిస్థితి ఉండదు బ్యాంకు వాళ్ళు. సో మరి ఇన్ని కోట్లు డ్రా అవుతున్నా కూడా ఇన్ని రోజుల పాటు ఎందుకు ఆగినరు బ్యాంక్ అధికారులు కూడా? సో ఎన్ని డబ్బులు వస్తాయి, ఎన్ని డబ్బులు పోతున్నాయి అనేది ప్రత్యేకమైనటువంటి సమాచారం, నిఘా ఉంటది కదా ప్రతి వ్యక్తి మీద. సో మరి ఇంత లావాదేవీ జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు, లేక దీని వెనకాల ఇంకెవరిది ప్రోద్బలమైన ఉన్నది అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక జమునా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పేరుతో నకిలీ కంపెనీని సృష్టించిన సదరు మహిళ వివిధ ప్రాంతాల నుంచి 2,50,00,000 డబ్బులు రాబట్టిందని తెలుస్తుంది. ఆ తర్వాత నకిలీ కంపెనీని మూసేసినట్టు సమాచారం. ఈ మహిళది నర్సంపేట మండలం లక్నేపల్లి కాగా ఆమె ఆధార్ కార్డు అడ్రస్ ను మాత్రం పలు దఫాలుగా హన్మకొండ, మహబూబాబాద్, వడ్డేపల్లి, హైదరాబాద్ కు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. వివిధ అడ్రస్లతో వేరువేరు బ్యాంకు ఖాతాలు తెరిచి సైబర్ ఫ్రాడ్ కు పాల్పడ్డట్టు గుర్తించారు. ఇక ఆ అకౌంట్లకు వివిధ ప్రాంతాల నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని, మళ్ళీ వాటిల్లో నుంచి ఇతర అకౌంట్లకు బదిలీ అయినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులకు వచ్చిన స్పెషల్ టీమ్ కు సదరు మహిళ పెద్ద కుమారుడు దొరికినట్టు సమాచారం. హైదరాబాద్ లో పబ్బు నడిపిస్తున్న ఆమెకు పలువురు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని, ఈ క్రమంలోనే ఆమె షెల్ కంపెనీ ద్వారా సుమారు కోట్లలో మోసం చేసినట్టు ప్రచారం జరుగుతా ఉన్నది. ఇక ఢిల్లీ పోలీసులు వచ్చినట్లు ధృవీకరించిన స్థానిక ఎస్ఐ వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ మహిళ వ్యవహారాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఆమె ఎలాంటి నకిలీ కంపెనీ పెట్టింది, దాని ద్వారా ఎన్ని కోట్ల డబ్బులు కొల్లగొట్టింది, ఎంత మంది బాధితులు ఉన్నారు, ఆమె ఒక్కతే ఈ ఫ్రాడ్ చేసిందా లేక ఆమె వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే వివరాలపై సైబర్ క్రైమ్ పోలీసులు కూపి లాగుతున్నారు. ఈ కేసుపై నర్సంపేట రూరల్ ఎస్ఐని వాకబు చేయగా ఢిల్లీ నుంచి నిజంగానే పోలీసులు వచ్చిన మాట వాస్తవమేనని ధృవీకరించారు. కానీ వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు అంటూ ఆయన చెప్పడం జరిగింది. కనీసం ఎస్ఐ గారన్నా సరే ఈ విషయం పట్ల నిజాలు ప్రజలకు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు అంత పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది, ఎక్కడో లక్నేపల్లిలో ఉన్నటువంటి మహిళ ఇంత పెద్ద ఎత్తున మోసాలు ఎట్లా చేయగలిగింది? సరే విదేశాలలో ఉన్నది, ఎక్కడో భారతదేశం వెలుపల ఉన్నది అనంటే, లేదా తెలంగాణ వెలుపల నుంచి చేస్తా ఉన్నదని అంటే ఒక విషయం. తెలంగాణలోనే ఉంటూ హైదరాబాద్ లో, వరంగల్లో, మహబూబాబాద్ ఇట్లాంటి ప్రదేశాలలో ఉంటూ ఆమె ఎప్పటికప్పుడు ఆమె కదలికలను గమనించకుండా ఇంత సైబర్ నేరాలకు పాల్పడడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేసేటువంటి విషయం. ఇది కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతోనే ఈ విషయం అంతా వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తా ఉన్నది.